Hi, I'm Srishalanjay. In this video, I'm explaining about types of angles between the two parallel lines and these two parallel lines intersecting with transversal. So here L and M are the parallel lines. Next one T is the transversal. This transversal intersecting these two parallel lines. ఈ రెండు parallel lines ని transversal intersect చేస్తుంది ఇక్కడ 2 points. ఓకే, సో ఇలా ఈ ట్రాన్స్వర్సల్ టూ ప్యారలల్ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు మనకు 4 యాంగిల్స్, సారీ 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. 8 యాంగిల్స్. సో 6, 7, 8. ఓకే, సో దీస్ ఆర్ ద 8 యాంగిల్స్. ఈ 8 యాంగిల్స్, వాట్ ఆర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ 8 యాంగిల్స్? సో 8 యాంగిల్స్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి? సో ఫస్ట్ వన్ కరస్పాండింగ్ యాంగిల్. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి? సో కరస్పాండింగ్ యాంగిల్, యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 5. యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 5. యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 5. నెక్స్ట్ వన్ యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 6. యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 6. నెక్స్ట్ యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 7. యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 7. నెక్స్ట్ వన్ యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 8. యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 8. యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 8. These are the corresponding angles. Okay, let us write here. So angle 4 equal to angle 8. Next one, angle 1 equal to angle 4. Angle 1 equal to angle 5. Angle 1 equal to angle 5. Next one, angle 3 equal to angle 7. Angle 3 equal to angle 7. Next one, angle 2 equal to angle 6. Okay. So angle 2 equal to angle 6. Angle 3 equal to angle 7. In these two angles, one is exterior angle, one is exterior, and one is interior angle. One is exterior angle, another one is interior angle. What is the meaning of exterior and interior angles? So here two parallel lines L and M. ఈ టూ parallel lines L and M లో ఒకటి అవుట్ సైడ్ ఆఫ్ ది parallel lines లో ఉంది. అవుట్ సైడ్ ఆఫ్ ది parallel lines. This is the interior part. This one exterior part. సో ఎక్స్టీరియర్ సైడ్ అంటే అవుట్ సైడ్ లో ఉన్న యాంగిల్ 2, నెక్స్ట్ ఇన్సైడ్ లో ఉన్న యాంగిల్ 6. ఈ రెండు యాంగిల్స్ ట్రాన్స్వర్సల్ కు సేమ్ సైడ్ లో ఉన్నాయి. సో ఈ రెండు యాంగిల్స్ ట్రాన్స్వర్సల్ కు సేమ్ సైడ్ లో ఉన్నాయి కాబట్టి వీటిని కరస్పాండింగ్ యాంగిల్స్ అని అంటాం. కరస్పాండింగ్ యాంగిల్స్ మీన్స్, సో దీస్ యాంగిల్స్ ఆర్ ఇన్ ద సేమ్ రిలేటివ్ పొజిషన్. దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఇన్ ద సేమ్ రిలేటివ్ పొజిషన్స్, అంటే సేమ్ సైడ్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఒకటి అవుట్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్, నెక్స్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యారల్ లైన్స్ అండ్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారల్ లైన్స్ ఉంది. ఒకటి ఇన్సైడ్, ఒకటి అవుట్ సైడ్, ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ యాంగిల్స్. అండ్ these two angles are lies on the same side of the transversal. So these two angles are equal. These two angles are always measured in equal. So angle 2 equal to angle 6. Next one, angle 1 equal to angle 5. ఈ రెండు కూడా సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ ఉంది. నెక్స్ట్ వన్ ఒకటి ఎక్స్టీరియర్ యాంగిల్ లో ఉంది, ఒకటి ఇంటీరియర్ యాంగిల్ లో ఉంది. సో angle 1 equal to angle 5. నెక్స్ట్ వన్ angle 4 equal to angle 8. Angle 4 equal to angle 8. Next one, angle 7 equal to angle 3. Angle 3 equal to angle 7. For example, angle 2 value 30 degrees. Angle 2 value 30 degrees, for example, 30 degrees. Next one, angle 6 also 30 degrees. Angle 2 value 30 degrees, angle 6 also 30 degrees. These are the corresponding angles. A small trick to remember these angles. So, okay, ఎలా గుర్తుపెట్టుకోవాలి యాంగిల్స్ ని? గుర్తుపెట్టుకోవాలంటే
ఉమ్. సో ఒక్కసారి చూద్దాం. ఎఫ్ అని గుర్తుంచుకోండి. ఎఫ్. ఇప్పుడు దీనికి ఇలా చూద్దాం. ఎఫ్. సో ఈ యాంగిల్ ఇక్కడ ఎఫ్. ఈ యాంగిల్ ఎఫ్ దగ్గర ఇక్కడ యాంగిల్ వస్తుంది. సో ఈ రెండు యాంగిల్స్ మనకి ఏమైతే కరస్పాండింగ్ యాంగిల్స్ అయితే. లేదు ఇలా సైడ్ ఈ సైడ్ తీసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ ఎఫ్ గా తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్, నెక్స్ట్ వన్ ఇక్కడ ఉన్న యాంగిల్ ఎఫ్ గా ఇండికేట్ చేస్తున్నాం. అంటే ఇలా తీసుకోవాలి. ఎఫ్. దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో this one is the interior, one is the exterior angle. So these two angles are the corresponding angles. ఈ సైడ్ ఎఫ్ తీసుకున్నప్పుడు ఇలా గుర్తుంచుకోవాలి. ఎఫ్ ఇక్కడ ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఓకే, ఈ రెండు మనకి ఏమవుతున్నాయి, ప్యారలల్ అయితే, సారీ, ఈ రెండు యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. సో సేమ్ వే ఈ రెండు యాంగిల్స్. ఓకే, సో ఇలా మనం ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ ఇది ఈ యాంగిల్, ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే, ఈ విధంగా మనం ఎఫ్ అనే సింబల్ ని గుర్తుంచుకోవాలి. ఎఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్, ఎఫ్ అనే సింబల్ ని గుర్తుంచుకోవాలి. సో కరస్పాండింగ్ యాంగిల్స్, ఎఫ్ అనే సింబల్ ని గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్. ఓకే, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. సో యాంగిల్, దిస్ ఈస్ ద జనరల్ డయాగ్రామ్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్. alternate interior angle. Alternate interior angle. Alternate interior angle. Alternate interior angles. These two angles are interior angles only. Two angles are interior angles only. సో అంటే ఈ రెండు యాంగిల్స్ ఇన్సైడ్ ఆఫ్ ది ప్యారలల్ లైన్స్ లోనే ఉంటుంది. సో ఆల్టర్నేట్ అంటే ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఒకటి రైట్ సైడ్ లో ఉంటుంది. వాటిని ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అని అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ 4, 3, 6, 5. These are the interior angles. Angle 4, angle 3, angle 6, angle 5 are the interior angles. Alternative means one angle lies on the left side of the transversal, another one right side of the transversal. So angle 5 equal to angle 3, angle 5 equal to angle 3. Next one, angle 4 equal to angle 6. Angle 4 equal to angle 6. These are the alternative interior angles. So angle 3 equal to angle 5. Next one, angle 6 equal to angle 4, or angle 4 equal to angle 6. ఈ రెండు యాంగిల్స్ ఆల్టర్నేటివ్, ఈ 4 యాంగిల్స్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 30 ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ 63 degrees, angle 5 also 63 degrees. Sorry, 163 degrees. So angle 3 equal to 110 degrees. Here angle 5 also 110 degrees. Angle 3 equal to 70 degrees. Here 4 also 70 degrees. Like this. These are the alternative interior angles. How to remember these two angles? So this is the Z symbol. Use Z symbol.
Z symbol. Angle 6 equal to angle 4. Next one, Z symbol, use Z symbol. Alternative interior angle, use Z symbol. Angle 6 equal to angle 4 equal to angle 6, angle 4 equal to angle 6, angle 4 equal to angle 6. Next one, reverse also. Reverse, angle 3 equal to angle 5. Use Z symbol. This is the technique to remember this ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ని గుర్తుపెట్టుకోవడానికి జెడ్ అనేది యూజ్ చేసుకోండి. జెడ్ సింబల్. అదే కరస్పాండింగ్ యాంగిల్స్కి ఎఫ్ అనే సింబల్ని యూజ్ చేసుకోవాలి. కరస్పాండింగ్ యాంగిల్. సో దీస్ ఆర్ ద ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్. నెక్స్ట్ వన్, alternative exterior angles. Alternative exterior angles, angle 1 equal to angle 7. Next one, angle 2 equal to angle 8. These are the alternative exterior angles. Next one, so angle 1, 1, 2, 3, 4, 5, 6, 5, 6, 7, 8. These are the 8 angles. So next one, alternative interior angles over. Next one, corresponding angles also completed. Next one, consecutive interior angles or co-interior angles. Consecutive interior angles. Consecutive interior angles. Interior angles or co-interior angles. Co-interior angles. Co-interior angles. Consecutive interior angles and co-interior angles. So these angles, these two angles are interior angles only. So angle 3 and angle 6. ఈ angles అన్ని interior angles మాత్రమే. So exterior angles ఇందులో తీసుకోవద్దు. So angle 3 plus angle 6. Sum of these two angles equal to 180 degrees. They are on the same side of the transversal and between the parallel lines. Angle 1 and angle 6, angle 4 and angle 5. Their sum is always 180 degrees. Their sum is always 180 degrees. So consecutive interior angles means they are on the same side of the transversal, and between the parallel lines. So angle 1, angle 3, angle 3, angle 3 and angle 6, angle 3 and angle 6. Next one, angle 4 and angle 4 and angle 5. Angle 4 and angle 5. These four angles are consecutive interior angles. So angle 3, comma, angle 6,
Next one, angle 4 comma angle 5. Angle 4 comma angle 5. So the relationship between these two angles, angle 4 plus angle 3 plus angle 6 equal to always 180 degrees. Angle 3 plus angle 6 equal to always 180 degrees. Next one, angle 4 plus angle 5 also 180 degrees. So this is the relationship between these two angles. So angle 4 plus angle 5, angle 3 plus angle 6 equal to 180 degrees. Angle 4 plus angle 5 equal to 180 degrees. These are the conjugative interior angles and co-interior angles. Conjugative interior angles are co-interior angles. So how to remember these two angles? So see, see. So remember like this. T is the these two are the co-interior angles. So these are the two co-interior angles. C symbol. Use C symbol. So co-interior angles and corresponding angles. Next one, alternative interior angles are completed. Next one, vertically opposite angles. Vertically opposite angles. For example, here the consecutive interior angles. For example, 3 equal to 60 degrees. Angle 3 equal to 60. What is the value of angle 6? Angle 6 equal to 60 plus angle 6 equal to 180 degrees. So 60 after transposing 6 equal to 180 minus 60. So 6 equal to 120 degrees. Angle 6 equal to 120 degrees. So sum of these two angles equal to 180 degrees. Then if angle 3 equal to 60 degrees, value of angle 6 equal to 120 degrees. Next one, sorry, vertically opposite angle. Vertically opposite angle. One, two, three, four, 5, 6, 7, 8. So vertically opposite angle. Vertically opposite angles. Angle 1 equal to angle 3. Angle 1 equal to angle 3. Next one, angle 2 equal to angle 4. Angle 2 equal to angle 4. Angle 1 equal to angle 3. Next one, angle 2 equal to angle 4. Next one, angle 6 equal to angle 6 equal to angle 8. Angle 6 equal to angle 8. Next one, angle 5 equal to angle 7. Angle 5 equal to angle 7. Angle 6 equal to angle 8. Next one, angle 5 equal to angle 7. If angle 2 equal to 30 degrees, angle 4 also 30 degrees. And angle 6 equal to angle 6 equal to, sorry, angle 4 equal to 30 degrees. So angle 1 equal to 110 degrees, angle 3 also 110 degrees. Vertically opposite angles, angle 1 equal to angle 3, so angle 2 equal to angle 4. ఎదురెదురుగా ఉండే angles ని మనం vertically opposite angles అని అంటాం. So these are the vertically opposite angles. Vertically opposite angles. Use this symbol, X symbol, X symbol. So
వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్కి ఎక్స్ సింబల్ని గుర్తుంచుకోవాలి. వర్టికల్లీ ఆపోజిట్, దీస్ టూ ఆర్ ద వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, హియర్ ఆల్సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో ఎక్స్ సింబల్ని యూజ్ చేయాలి, ఎక్స్ సింబల్. సో దీస్ ఆర్ ద యాంగిల్స్. సో ఈ అన్ని యాంగిల్స్ బేస్ చేసుకొని మనం ఒక క్వశ్చన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చేద్దాం. సో ఫస్ట్ వన్, సో angle 1 equal to for example angle 30 degrees, this one. Find the value of x degrees, y, next one z. Next, what about value of a, next b and c, d value. So this is the one of the question. So already given one angle is there, so 30 degrees. Find the value of y. These two are the vertically opposite angles. Angle y equal to 30 degrees, vertically opposite angle. Vertically opposite angle. Next one, these two are the y and a. The relationship between y and a. These two are the interior angles, and one angle lies on the right side of the transversal, and another one is left side of the transversal. So these two are the interior angles. The relationship between these two angles is alternative interior angles. In that alternative interior angles always equal. So y equal to here 30 degrees. Next x also, sorry, a also 30 degrees. Here 30 degrees and a also 30 degrees. So y equal to a equal to angle a, angle y equal to 30 degrees. Why? Because alternative interior angle. Alternative interior angle. Alternative interior angle. Next one, what is the value of b? These two are the consecutive interior angles. Consecutive interior angles are co-interior angles. So angle y plus angle b equal to 180 degrees. Consecutive interior angles are co-interior angles. Co-interior angles. Co-interior angles. So angle y, we know angle y value 30 degrees. 30 degrees plus angle b equal to 180 degrees. So angle b equal to 180 minus 30, 150 degrees. So b value 150 degrees. Next one, b value 150 degrees. 30 plus 150, 180 degrees. So b value 150 degrees. So what is the value of d? D value. So the relationship between b and d. These two are the vertically opposite angles. Angle b equal to angle d equal to 150 degrees. So vertically opposite angle. Vertically opposite angle. Next one, this one completed. Next, these two are the vertically opposite angles. Angle A equal to angle C. Angle A equal to angle C equal to 30 degrees. These two angles also vertically opposite angles. Vertically opposite angles. So find all values. What is the Z value? Angle X equal to angle Z. So here B is the 150 degrees. Next one X also 150 degrees. These two are the corresponding angles. Angle B equal to angle X equal to 150 degrees. Why? Because corresponding angles. Corresponding angles. Corresponding angles means these angles are in the same relative position. They are same relative position. So here X and B are the same side of the transversal. One is exterior angle, another one is interior angle. So angle X equal to angle B 150 degrees. Corresponding angle. Corresponding angle. So find out all angles. So first one, angle X equal to angle Y equal to, next one angle Z. Next angle A equal to angle B equal to
Next one, angle C equal to angle D equal to. Angle D value 150 degrees. Angle D value 150 degrees. Next one, angle C value, where is that C? Angle C value 30 degrees. Next one, angle X value 150 degrees. Y value 30 degrees. Next, Z value, these two are the vertically opposite angles. So Z value, where is the Z value? So Z value, here X angle X equal to angle Z equal to 150 degrees. Vertically opposite angle. So 150 degrees. Next one, angle A value 30 degrees. Next, B value 150 degrees. These are the all angles. So these are the angles between the two parallel lines and transversal.